హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దాలు, గోబల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్బీసీ టనెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందించాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులు పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం పూర్తి అనుమతినిచ్చిందని, ఎవరిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అప్పటి ప్రతిపక్ష నాయకులైన తమకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడని అబద్ధపు మాటలు, ఒక గోబల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోతున్నాము. మీకు సరే, ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ గురించి, టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ పునఃప్రారంభించి ఎస్ఎల్బీసీ టనల్ వర్క్స్